గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. సరే మరి పని బయలుదేరదాం కదండి. రాజకుమారి ఇంకా పిల్లలు ఇంకా లేవలేదు. టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతూ ఉంది. బయలుదేరదాం లేక వాళ్ళు ముందు వెనక పని చేసుకుంటారు. సెలవులే కదా పిల్లలకి. ఈ 10 రోజులు అయితే కానీ మళ్ళీ యథావిధిగా 5:30 కల్లా లేచి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని సవరించుకొని స్కూల్ పంపించేసరికి ఆ టైం అయిపోయింది. కొండ చూడండి, కొండ మొన్న ఫుల్ నీళ్ళు పెట్టాను. నీళ్ళు పెట్టి కడుగుదామని చెప్పేసి అంటే సగాన్ని పెట్టి పైకి లేపాను. సగం టాప్ వేసిపోయేసరికి మళ్ళీ స్టిక్కర్ ఒకటి అది ఏమంటారు ఎంసీఏ ఉంటుంది కదండి, దానికి సంబంధించిన అంటిచ్చా. వచ్చి నాకు నీళ్ళు పోయాలి, మరి వండిద్దా ఫెయిల్ అయితే చూద్దాం. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇప్పుడు టైం వచ్చేసి 7 మధ్యలో అవుతుంది. చాలా రోజుల తర్వాత పల్లెటూరులో పని అయితే దొరికింది. బావ అయితే పనికి వెళ్ళాడు. అంటే మొన్నటి దాకా ఏంటంటే మా మమ్మీ మ్యారేజ్ అని చెప్పేసి ఇంకా ఉన్నారు, పెళ్లి చూపులు, పెళ్ళి కాపురానికి వస్తుందని ప్రతి సెలబ్రేషన్కి అల్లుడుగా నేను కానీ మా ఆయన కానీ ఉండకపోతే ఫీల్ అవుతారనమాట. అందుకని చెప్పేసి కనుక్కున్నాడు. నేను కనుక్కుంటే ఇవాళ ఒక మేస్త్రి 5 మంత్స్ వస్తామంటే 5 మంత్స్కి లేదు అయ్యా, ప్రస్తుతానికి నువ్వుగా చిన్నగా వస్తుంటే ఇంకా అమ్మాయిని కూడా తీసుకొద్దు కానీ అని చెప్పేశారు. సర్లే రాజీ, ఒక్కరికి పని ఉందంట, రోజు ఇంక ఇంటికాడ ఆడుంటావులే అని చెప్పేసి ఇంకా బావ అయితే ఈరోజు పనికి వెళ్ళాడు. రేపు ఉంటే నాకు కూడా వెళ్ళాలి, పనికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇంటికాడ ఉండాలి, అసలు బోరు కొడతా చీదర కొడతా ఉంది. పనికి పోతుంటేనే ఒక ఎక్సర్సైజ్గా బాగుండేది అనమాట. బోబడ్డమ్మా ఇంకా అది కాక చిన్న అబ్బాయి అండి రాజీ, నేను వెళ్తూ ఉంటాను, నువ్వు పిల్లలను చూసుకో అని చెప్పేసి లేక సర్లే అని చెప్పేసాను. చిన్న అయితే ఇప్పుడే నిద్ర లేచాడు. పప్పలు కావాలంట, త్వరగా అయితే పప్పులు పెడతావు నీకు. కాలేబు గారు చూడ అంత రాయన లేకుందే ఊరుకోడు. కాలేబు గారు ఏమి రాత్రి గ్యాస్ మొత్తం నీట్గా తుడిచేసుకొని ఇల్లంతా తుడిచేస్తాను. పగలు తుడుస్తుంటే ఏంటంటే మా పిల్లలు తొక్కుతూ ఉన్నారు. బియ్యం అయితే కడిగి పెట్టి పైన అయితే పెట్టేసాను. కర్రీ కూడా కట్ చేసుకోవాలి. మా ఇద్దరికి ఉండిద్దేమో పని అని చెప్పేసి వట్టు తింటే పని చేయవారా? అట్లా వెతికేసుకొని అంట్లో ఏదో వేసుకున్నాను. కానీ తెల్లారలేకే పని నీకు లేదు రాజీ, నాకు ఒక్కడికే అని చెప్పేసాడు బాగా. అయితే వచ్చేసి దొండకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని దొండకాయ కర్రీ అయితే చేసేద్దాం. బాగా వేడైంది కదా, కూరగాయలు మొత్తం కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకోవాలి. ఎవరిదే కదా టిఫిన్ ఇడ్లీ కరేపాకు కూడా వస్తుంది. టమాటా, దొండకాయ మొత్తం కూడా వేసేసుకొని కలిపి వేసుకోవాలి. అవైతే వేసి కలిపి వేసుకున్నాం కదా, ఇంట్లో తయారు చేసిన సాంబార్ కూడా వేసుకున్నాం. పసుపు, సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారిగా కలిపి వేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చేసుకున్న తర్వాత లాస్ట్ని కారం వేసుకొని ఒక వాటర్ పోసేసుకొని కర్రీ అనేది ఉడకనిచ్చేసుకున్నాం.
హాయ్ ఫ్రెండ్స్, తిన్నాం కొనుక్కున్నాం కూడా. సాయంత్రం ఇంకా వెళ్దాం మొత్తం మళ్ళీ అయినా అట్నే మరి ఒకటా రెండురా ఎంత బా 12 ఓకే 12:30 కల్లా ఆపేస్తారా? ఒకటింటికి ఆపేది. ఒకటింటికి ఆపి సామాన్ కడుతూ 1:30 ఇబ్బంది ఏం కలిగాము, నువ్వు మాకు కూడా ఇబ్బంది కలిగేద్దు. హాయ్ ఫ్రెండ్స్, పొట్టంతా నిండిపోయింది అందుకు కొనుక్కున్నాం. అదే రిపోయిందాక లాగం అది ఉండేగా ఇదేట్రా. టైం వచ్చేసి 10:30 అవుతుందండి. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ కట్టుబడి మొదలు పెట్టాం. గన్నెటి కట్టుడు మొత్తం దగ్గరగా ఒక 60 అడుగులు మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇద్దరు మిస్సులు మళ్ళీ కట్టుబడి సాగిస్తుంటే నేను బెందడు అంటే ఇగో ఈ సన్న మొక్క అనేది మా బామ్మ దగ్గర తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చింది ఈ సందుల్లో మొత్తం పేర్చి మాలేయాలి. మా ఏంది ఎండ మంటెత్తున్నావు? ఎండ మంట పడుతుంది, మంట పడుతుంది కానీ కాలకి మంట పుట్టి మా బామ్మడి పెళ్ళి కొడుకు కదరా, కొత్త పెళ్ళి కొడుకు అయితే రాజు ఇంటి దగ్గర ఇంకా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటే ఇప్పుడే ఏడుతున్నాడంట. చిన్నడు ఎంతో ఈరోజు కొంచెం డల్గా ఉన్నాడంట. వాళ్ళకి భోజనాలు పెడతా చూసుకుంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పి. 12 అవుతుందండి. ఎండ మాత్రం రేలేస్తుంది, అంటే ఎక్కువగా వస్తూ ఉందన్నమాట. ఇంకా కట్టుడు చాలా వరకు 3 వరుసలు వేసాము కన్నెటి కట్టుడు. ఇంకా మా మేస్త్రి దంసప్ తీసుకొస్తే తాగుతున్నాం. అసలు నువ్వు కనబడుతుంది లేరా? అమ్మో, ఈ ఎండ మాత్రం మితిమీరిపోతుందండి. అసలుకి ఏ గాడికి నీరసంగా ఉంటే ఎక్కడ పడిపోతామా అన్నట్టుగా ఉందన్నమాట. మోత మోగిపోతా ఉంది. అరే మరిగా ఏందిరా ఎండకి ఏందిరా అల్లాడిస్తున్నావు? ఏం చేస్తాం బా, ఎండకి డ్యాన్స్ అనేవిరా చెక్కన పోయింది. ఎండకి డ్యాన్స్ చేస్తే ఎత్తడే చాలా లైక్. ఎండ మామూలు ఎదురా నాయనా. మంచిలు అయ్యి రారే, మంచిలు ధర నాయాలా. ఎండ మామూలు లేదు అయ్యాలా. గంట ఎక్స్ట్రా చేసాం, టైం 2:30 మధ్య అవుతుంది. ఈరోజు లేట్ అయింది చాలా. సరేనండి, దొండకాయ కర్రీ అయితే చేసేసాను కదా. బావకైతే ఫోన్ చేస్తే ఇంకా అన్నానికైతే రావట్లేదు రాజీ. మా మేస్త్రి గారు అయితే టిఫిన్ తీసుకొచ్చాడు. ఇంక అందరం టిఫిన్ చేస్తున్నాం అని చెప్పేసరికి బాబుకైతే అన్నం పెట్టేశాను. మధ్యాహ్నం టప్పుడేమో ఇంక ఇట్లా పరమాణం చేస్తే ఎండాకాలం సెలవు అని చెప్పేసి సగ్గుబియ్యం మినపప్పు అయితే ఇంకా మామూలుగా దాంట్లో పోసాను ఉడకబెడదామని. దాంట్లో అయితే మళ్ళీ 1-2 గంటలు పట్టిద్ది సగ్గుబియ్యం ఉడకాలంటే. అందుకని చెప్పేసి ఇంకా 2 కలిపి మినపప్పును సగ్గుబియ్యం ఇంకా కుక్కర్లో వేసి బాగా ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టేశాను. బాగా ఉడికినాయి అనమాట. సేమియాను అదేవిధంగా బెల్లం కూడా వేసేసాను. పంచదార లేకుండా బెల్లం అయితే మనకి తీపికైనా కానీ దేనికి బాగుండిద్ది. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలదిప్పేసుకోవాలి. సమయానికి ఇంట్లో పాలు లేవు. బావనైతే వస్తూ పాలపాటి తీసుకొని రమ్మని చెప్పేసాను. బావ అయితే ఇంక తీసుకొచ్చేలేకి మొత్తం అయితే వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే విరిగిపోతాయి కదా. అందుకని బావ వచ్చేలేక ఒక అరగంట పట్టింది. ఈ అరగంటలోపు అయితే మనకి మొత్తం అయితే చల్లారిపోయింది. పాలు అయితే పోసేసాను, విలాచి పొడి కూడా వేసేసాను.
బావ అయితే పని నుంచి వచ్చేసాడు కదా, బావకి భోజనం పెట్టేయాలి. ముగ్గురు పిల్లలకైతే ఇంకా సగ్గుబియ్యం పరమాణం అయితే తాపించేస్తాను. ముఖ్యంగా పరమాణంలోకి చేసేటప్పుడు మినపప్పు కానీ సేమ్యాలు కానీ ఇంకా బాగుండేది. అవి ఫ్రై చేస్తే మనకు అంత వైట్ కలర్లో అవపడేది కాదు. టేస్ట్ అయితే చాలా బాగుండేది. ఏం నిన్నాళ్ళ నుంచి పోక ఇయ్యాలే ఎండ పని లోన పని ఏమనుకున్నా. పరమాణం కూడా చేసి పెరుగుపేటైనా పాలు పెడ తీసుకురమ్మంటే తీసుకొచ్చావు కదా. పాలు అయితే నేను అబ్బాయికి సగ్గుబియ్యం అవన్నీ ఉడకబెట్టి చేసా. వాటిలో కలిపేసాను. అన్నం తిన్న తర్వాత బెల్లంతో చేసిన సగ్గుబియ్యం మినపప్పు పాయసం కూడా చేసాను. తిను పరమాణం లాగా ఉంది, బాగుంది. ఎండకు సెలవు అని చెప్పి చేస్తా బావా.